ఓ వీడియోలో పృథ్వీ పాల్ అంట సారపాక అతను ఒక ఆవిడ నిలబెట్టి కళ్ళు తెరంటున్నాడు. ఆవిడ తెరలాపోతున్నానండి అంటుంది. అది అద్భుతమట. మళ్ళీ మైకులో కళ్ళు మూసుకుపోయాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఉఫ్ అన్నాడు. అరే కళ్ళు వచ్చేసినాయి అంటాడు. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదా? ఏంటి ఇలా మూసేసి అంటే నీ కళ్ళు వచ్చేసినాయా? ఇది అద్భుతమైంది. మనం చూసి నమ్మాలా? అన్యజనులు ట్రోల్ చేస్తున్నారండి ఈ వీడియోలో. మనోళ్ళు కాదు, అన్యజనులు. మనోళ్ళు నమ్మేస్తారులేండి. ఏ జరిగినా నమ్మేస్తారు. పేడబూరులో పెట్టినా తినేస్తారు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పిచ్చుకోకను వదిలేయాలి. కళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కావండి చిల్లర పనులు అండి ఇవి. చిల్లర పనులు. చిల్లరోళ్ళు నమ్ముతారు. నిజమైన దేవుని పిల్లలు అంటే చెత్త నమ్మరు. నిన్ను ఇక ఏ బంధకాలు ఆపలేవు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడిన వ్యక్తిని ఏ బంధకములు ఆపలేవు, ఏ సంఖ్యలు ఆపలేవు. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఏ చెరసాల అడ్డుకోలేదు, ఏ సంఖ్యలు ఆపలేవు. పేతురు అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడిన వ్యక్తిని సంఖ్యలు అప్పగించాయా? ఏంటి మమ్మీ ఎవడీడు? చెరసాల అప్పగించగలరు. నో, చెరసాల తలుపులు తెరవబడుతున్నాయి. నిన్ను ఏ తలుపులు మూసి బంధించి ఉంచలేవు. నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివైతే, నువ్వు పౌలు శీల అభిషేకమైన వ్యక్తివైతే నిన్ను ఏ సంఖ్యలు బంధించి ఉంచలేవు. నీ భర్తలను బంధించి ఉంచడం అసాధ్యమా? నీ కూతుర్లు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం వారు, నీ స్నేహితులు నిన్ను ముందుకు కదలకుండా బంధించి ఉంచడం అసాధ్యమా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కారణం నీలో ఉన్న అభిషేకము రసకతవా ప్రతి సంఖ్యను పెంచి పరిగెత్తేలా చేయబోతున్నది. ప్రతి బంధకాలు పెంచి పరిగెత్తేలా చేయబోతుంది. తెచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. నేను ఒకటి చేస్తూ ఉంటానండి. నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ దేవుని మహిమ కొరకు నేను చెప్తా ఉన్నాను. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ప్రతిదినము డాడీ మాకు నేర్పించింది. ప్రతిదినము దేవునితో ఇంటిమేట్ టైం ఉండాలని చెప్పి నేర్పించారు. అందరూ పడుకున్న తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వేరువేరుగా లేచి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు లేచి కరెక్ట్గా మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాం. ఏమిటండి మీరు మాట్లాడేది? మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అలా ఎప్పుడైతే నేను ప్రారంభించానో నిజంగా నా జీవితం ఒక యూటర్న్ తీసుకుందండి. ఇట్ టుక్ ఎ యూటర్న్. నిజంగా అండి, ఆయన నా పరిస్థితులను, నా యొక్క ప్రవర్తనను మార్చాడు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? దేవునితో మాట్లాడడం మొదలు పెట్టగా నేను ఎదురు చూస్తున్న వాటి కొరకు జవాబులు పొందుకోవడం మొదలు పెట్టానండి. ప్రభా, ఎదురు చూస్తున్నానయ్యా, ఎప్పుడు ఇస్తావయ్యా జవాబు అని కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. ఆయన నా కన్నీటిని నాట్యముగా మార్చాడు. ఏంటి బాబన్నా ఇంకోసారి? నీటితో కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. ఆయన నా కన్నీటిని నాట్యముగా మార్చాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ కన్నీటిని కూడా నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవునితో ప్రత్యేకమైన సమయం కలిగి ఉండాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. రోగం ఏంటంటే హెచ్ఐవి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము. సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంటైతే? అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ వచ్చావు? సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు. అంటే అదే ప్రార్థన ఏకీభవించావు. నెక్స్ట్ రిపోర్ట్ కి వెళ్ళావు. నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్.
సిగ్గుండాలి. ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతాన్ ఉంటాడు అని మా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పుట్టుకేంద్రా చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. అటు చూడు. బ్రో ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఇవాళ సండే కదా, చర్చికి వెళ్తున్నాం. యేసు రక్తమే జయం. అటు చూడు బే. మన చర్చికి వెళ్తారా? దశం భాగాలు ఇచ్చేసి వచ్చండి. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, అరే బాబా అండి మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. పరలోకానికి మార్గము నువ్వే తండ్రి యేసయ్యా. దీని ఒరిజినల్ బాండ్రా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ. దేవుడు అంటున్నాడు కదా, నీ డబ్బులు ఎవరి దగ్గరైనా ఉండిపోయినాయేమో, నీ స్థలం ఎక్కడైనా ఉండిపోయిందేమో, ఏ కోర్టు కేసులో ఉండిపోయేవో, ఎక్కడ ఇరుక్కుపోయేవో. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంత సీన్ ఉందండి. ఏదైనా సమస్యలో ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వదు మాందము, వెనక్కి ముందుకి అయిపోతుంది అయిపోతుంది ముందుకి అయిపోతుంది 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 అయిపోతుంది. ఆపుకోలేకపోతున్నాను రా. ఈ రోజు మధ్యాహ్నం రేపు మళ్ళీ వాయిదా వేసేస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. పర్మనెంట్ సొల్యూషన్ నేను అనుగ్రహించబోతున్నాను. పర్మనెంట్ గా అది తుడిచేస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. మనకు అప్పు ఉంటుందండి, తీర్చేస్తాం. మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది? అప్పు చేయవలసి, మళ్ళీ అదే తీర్చేస్తాం, మళ్ళీ అప్పు చేయ. ఈ అప్పుని అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. కానీ దేవుడు అన్నాడు కదా, ఇక్కడి నుంచి నేను నీకు ముందుగా వెళ్ళి పర్మనెంట్ గా అప్పే లేకుండా తీర్చేస్తాను, అప్పే లేకుండా తుడిచేస్తాను, అనారోగ్యమే రాకుండా స్వస్థపరిచేస్తాను. ప్రతి విషయంలో ఏ విషయం అయితే చికాకేసేస్తుందో, పదే పదే విసిగిస్తుందో, దేవుడు అంటున్నాడు కదా, నేను పర్మనెంట్ గా తుడిచేయబోతున్నాను. శాశ్వతంగా ఆ సమస్య నీ జీవితంలోకి మరెన్నడూ రాకుండా నేను తుడిచివేయబోతున్నాను. అలాంటి గొప్ప విజయాన్ని నీకంటే ముందు వెళ్ళి నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.